దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా అది రూరల్కి 72,000 ఇవ్వచ్చు, అర్బన్ కి 1,50,000 ఇవ్వచ్చు. ఎంత ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వానికి హౌసింగ్ స్కీములో కేంద్రం నుంచి రావాల్సిన నిధులని తప్పకుండా ఉపయోగించుకోవాలని ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన. ఇక్కడ విపక్షాలు, ప్రధాన ప్రతిపక్షాలు అని అనుకునే వాళ్ళు కొన్ని విమర్శలు ఇప్పుడే మొదలు పెట్టాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నామ్స్ లో యాక్సెప్ట్ కాకపోతే వారికి మీరు ఇల్లు ఇవ్వరా అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే ఆ ఇచ్చే 70,000 1,50,000 పోను రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోయినా పేదవాళ్ళ ఉంటే, అర్హులైన వాళ్ళుంటే రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఇచ్చే సిస్టమ్ కూడా గ్రీన్ ఛానల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఇళ్ల స్కీమ్ ని టాప్ ప్రయారిటీలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది విమర్శ కాదు, కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో నిజంగా కొన్ని కట్టించుంటే, ఆనాటి 10 సంవత్సరాలలో ఆర్థిక పరిస్థితిని ఈ రకంగా కొల్లగొట్టి ఉండకపోతే ఈ ఇందిరమ్మ స్కీముతో పాటు ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని చాలా వడివడిగా ఎప్పుడో చేసి ఉండేది. అయినా ఆ కుంటి షాకు చూపించి అన్న స్కీములు ఈ ప్రభుత్వం ఏది కూడా బ్యాక్ వెళ్ళదు. ఏదైతే ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ స్కీముకు సంబంధించిన వ్యవస్థనే టోటల్ రిమూవ్ చేసింది. ఇందాక రెవెన్యూలో చేసినట్లు ఇప్పుడు మళ్ళా నిర్మించుకుంటున్నాము హౌసింగ్ సెక్టార్ ని. దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి తప్పకుండా ప్రతి మండలానికి ఒక అధికారి, ప్రతి నియోజకవర్గానికి ఆ పై అధికారి, ప్రతి జిల్లాకి ఆ పై అధికారి, రాష్ట్రంలో కూడా అధికారుల సమక్షంలో ఈ ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం చేపట్టబోతుంది పూర్తి స్థాయిలో. ఇక ఐఎన్పిఆర్ వ్యవస్థకు వస్తే మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఆనాటి ప్రభుత్వం కొంత కార్పస్ ఫండ్ కింద ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం కూడా వాళ్ళకి చేయూతనిచ్చే దాంట్లో భాగంగా 10 కోట్ల రూపాయలు వారికి ఇవ్వటం జరిగింది. అదే రకంగా ఈ మీడియా మిత్రులు సంబంధించిన వారికి భవనానికి సంబంధించింది కూడా ఆర్భాటంగా శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ఆ 10 ఏళ్లలో కూడా పూర్తి చేయకపోతే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ చేసి ఆ భవనాన్ని కూడా పూర్తి చేశాం. రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఇళ్ల స్థలాల విషయానికి వచ్చినప్పుడు గతంలో లాంగ్ పెండింగ్ ఇష్యూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించామనే ఆనందం పూర్తి కాకముందే కొన్ని వార్తలు మనం చేదు వార్తలు ఉన్న పరిస్థితి ఈనాడు ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలనో, ఎలా దాన్ని మనం షార్ట్ అవుట్ వేసుకోవాలనో తప్పకుండా ఈ 1 ఇయర్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత మిత్రులందరినీ పిలిచి ఫస్ట్ నేను డిస్కస్ చేసి తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనో తప్పకుండా పరిష్కరించుకుందామని
మిత్రులకు తెలియజేస్తున్నాను. అదే రకంగా సర్వే అండ్ సెటిల్మెంట్స్, సర్వే డిపార్ట్మెంట్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సర్వే నా దాంట్లోనే ఉంది. ఈ సర్వేకి సంబంధించిన దాంట్లో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 960-970 మంది సర్వేర్లు ఉండాలి. కేవలం 232 మంది మాత్రమే ఉన్నారు. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సర్వే డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఉన్న వాళ్ళు కాకుండా ఇంకొక 1000 మందిని ఈ వ్యవస్థలో ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది. అదే రకంగా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటే మాజీ మంత్రులు అంటున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది, టోటల్ గా మేము వెళ్ళిపోవడంతోనే మేము దిగటంతోనే రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అయ్యేది మొత్తం పడిపోయాయని చెప్తున్నారు. గడిచిన 4 నెలలలో ఈ సంవత్సరం మొత్తం మీద ఇన్కమ్ అప్ ట్రెండ్ లో ఉన్నది తప్ప గత సంవత్సరంతో కంపేర్ చేస్తే డెఫినెట్ గా డౌన్ ట్రెండ్ లో లేదు అనేది ఆ ప్రధాన ప్రతిపక్షాలు గ్రహించాలి అనేది ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మేము ఆశించినంత పెరగలేదు. మేము అనుకున్నాం 15 to 18% పెరుగుద్దని అనుకున్నాం. అంత పెరగని మాట వాస్తవం. గ్లోబల్ అవేర్గానే రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అయినా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అప్ ట్రెండ్ లో